మొత్తానికి సాయంత్రం విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ కాన్ఫిడెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది సైదులు. బట్ అంటే ఈ అసెంబ్లీలో బల ప్రదర్శనకు సంబంధించి మీరన్నట్టుగా ఏడీఎంకేలో ఒక భారీ చీలికను మనం గమనించవచ్చా? సో భవిష్యత్ రాజకీయాలు మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏడీఎంకే ఒక వర్గం మద్దతు ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో ఇక అసెంబ్లీలోనే క్రాస్ ఓట్ పడేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? శ్రీకాంత్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అనేక సందర్భాలు ఇలాంటివి మనం చూసాం. ఒకసారి రాజకీయాలు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జరిగిన సందర్భం చాలా ఉంది. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ అంటే ఆల్రెడీ 16 మంది ఎమ్మెల్యేలు అంటే షణ్ముఖ వర్గం, పళనిస్వామి వర్గం, షణ్ముఖ వర్గంగా ఏఐడిఎంకే చీలిపోయింది. సో వాళ్ళు మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. షణ్ముఖ వర్గం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాం, 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము అని చెప్పేసి కూడా మొదటిగా చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో ఇప్పుడు 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి సో ఈలోపు తెరయనక ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ ఇప్పటికే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలు కొన్ని ప్రలోభాలకు లొంగుతూ ఉంటారు. సో చాలామంది అది జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రీకాంత్. ఖచ్చితంగా ఆయన బల నిరూపణ అసెంబ్లీలో మాత్రం ఆయనకు కావాల్సినటువంటి 6 ఎమ్మెల్యేల మద్దతు మాత్రం ఆయన ఏదో ఒక రకంగా కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో అందుకు మాత్రం ఎందుకంటే మిగిలిన పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే వీసీకే పార్టీ నైతికంగా ఆయనకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అంటే గవర్నర్ తీరు విషయంలో మాత్రమే అంతేగాని ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు మద్దతు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సో చూడాలి వారు కూడా ఏమైనా యూటర్న్ తీసుకొని సో విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తారా, లేదంటే మనం అనుకున్నట్టుగా ఏడీఎంకే చెందినటువంటి ఎమ్మెల్యేలే సో 6 ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు కూడా ఇవ్వచ్చు. సో తెరయనక ఏదైనా జరగవచ్చు. కాబట్టి సో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి బయటపడతాయి. తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి ఈరోజు సాయంత్రం అయితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ద్రవిడ పార్టీలను పక్కన పెట్టినటువంటి తమిళ ప్రజలు ఒక ఒకవేళ అదే జరిగితే మీరు చెప్పినట్టు సైదులు అదే జరిగితే కనుక, ఎందుకంటే తమిళ రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏడీఎంకేలో సీనియర్ నేతగా ఉన్నారు సివి షణ్ముగం. సో పార్టీలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అన్నట్టు. అంటే మోరోవర్ ఈపీఎస్ అంటే పళనిస్వామి నాయకత్వం మీదనే అసంతృప్తితో ఆయన చాలా కాలం నుంచి ఉన్నారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆయనే ఒక 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి ఓ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. సో విజయ్ కాన్ఫిడెన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖగానే చూస్తే షణ్ముఖ వర్గం బయటకు వచ్చేటువంటి సీనే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా శ్రీకాంత్, అందరూ కూడా అదే అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే షణ్ముఖ వర్గం ఆల్రెడీ మద్దతు ఇచ్చింది, తర్వాత యూటర్న్ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్గా టీవీకే పార్టీ ఒక స్పష్టత ఇవ్వకపోయినట్టయితే, అంటే ఎప్పుడైతే ఎక్కువ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు, స్పష్టమైన మెజార్టీ దిశగా వారు వెళ్తున్న సమయంలో, అంటే మనకి మే 4వ తారీఖు రోజు కౌంటింగ్ సందర్భంగా జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు సో వారి పార్టీ ఒకటి చెప్పింది, అంటే డిఎంకే నుంచి కానీ ఏఐడిఎంకే నుంచి కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదు. సో మ్యాజిక్ ఫిగర్ రానప్పటికి కూడా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం, సో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోము అని చెప్పేసి కూడా చెప్పాయి. అది చెప్పకపోయినట్టయితే అసలు ఇప్పుడు ఎవరికల్లా ఖచ్చితంగా ఏడీఎంతో కొంతమంది సభ్యులు అందరూ కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటి అనిశ్చితి రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఏడీఎంకే ఆల్రెడీ చీలిపోయింది కాబట్టి, 2 వర్గాలుగా చీలిపోయింది కాబట్టి సో షణ్ముఖ వర్గం మాత్రం ఖచ్చితంగా ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు మిగిలిన పార్టీలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే డిఎంతో పొత్తు పెట్టుకోము అని చెప్పేసి టీవీకే చెప్పింది కాబట్టి సో మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. సో మిగిలిన పార్టీలు మద్దతు ఇప్పుడు మేము ఇవ్వం అని కూడా చెప్పినాయి కాబట్టి సో ఇక తప్పదు. ఖచ్చితంగా ఏడీఎంకే 2గా చీలిపోయింది కాబట్టి సో అందులో ఒక వర్గంతో ఖచ్చితంగా అయితే టీవీకే పొత్తు పెట్టుకునే అవసరం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన బల నిరూపించుకోకపోతే ఖచ్చితంగా ఆయన కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదే జరిగితే ఒకవేళ షణ్ముఖ వర్గం, ఎందుకంటే సివి షణ్ముగన్ గతంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం లేదంటే కీలకమైనటువంటి శాఖ ఆయనకు అప్పజెప్పేటువంటి ఎపిసోడ్ని మనం చూడొచ్చా? సో ఆ ఉద్దేశంతో 18 మందిలో ఇంకొక 2 నుంచి 3 మంత్రి పదవుల్ని ఏమైనా విజయ్ ఆఫర్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్, తప్పకుండా అనుకోవచ్చు శ్రీకాంత్. అది ఈ రోజు నుంచే ఆ ప్రలోభాలు స్టార్ట్ అవుతాయి. సో వారికి హామీ కూడా ఇస్తారు టీవీకే పార్టీ. ఎందుకంటే తీరా అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత బల నిరూపణ చేసుకోలేని పరిస్థితులు టీవీకే ఉంటే ఏమోదో అందరికీ తెలుసు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ హామీలకు సంబంధించి కూడా క్లారిటీ ఈరోజు రావచ్చు. కాబట్టి ఫస్ట్ బల నిరూపణ అయిపోయిన తర్వాత టీవీకేకి ఒక వర్గం ఏఐడిఎంకే చెందినటువంటి షణ్ముఖ వర్గం
సంపూర్ణ మద్దతు ఇచ్చిన తర్వాత సో అప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఖచ్చితంగా 118 మంది కంటే ఎక్కువగా ఉండి నిరూపించుకున్న తర్వాత గవర్నర్ని కలిసిన తర్వాత అప్పుడు మంత్రివర్గం సంబంధించినటువంటి ఆహ్వానం కూడా గవర్నర్కి ఆయన విజయ్ కలిసిన తర్వాత ఆహ్వానించాలి, మంత్రివర్గం క్యాబినెట్ మేము సమకూర్చుకుంటామని చెప్పిన తర్వాత సో అప్పుడు ఆ షణ్ముఖ వర్గానికి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కీలకమైనటువంటి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందే హామీ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ముందు హామీ ఉంటేనే రేపు అసెంబ్లీలో బల నిరూపణ విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే ఎవరో ఒకరు నాకు ఓటేస్తారు కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేనున్నాను కదా అంటే తీరా లాస్ట్కు ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఏం జరిగిందో తెలియదు కాబట్టి సో ఇప్పుడే ఖచ్చితంగా ఒకవేళ మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు.